అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. భక్తుల మనసులో గణపతి అనగా మొదటిగా గుర్తొచ్చేదే విజయానికి మార్గం చూపించే దేవుడు గణేశుడు. ఇది సాధారణమైన ఆలయం అయితే కాదు. గోడలు లేని దేవాలయము. గణపతి విగ్రహము ఇక్కడ ఒక మైదానంలో ఉంటుంది. ప్రకృతి మధ్యలో సుందరంగా కూర్చుని ఉంటాడు మన గణేశుడు. ఆయన చుట్టూ ఎటువంటి కట్టడం కూడా లేదు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ పూజించొచ్చు. దర్శనం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము తెలుసుకుందాం ఈ పవిత్ర స్థలం చరిత్ర గురించి ఏముంది అని. 100 ఏళ్ల క్రితము ఈ ప్రాంతంలో కొంతమంది గణపతి భక్తులు ఉండేవారు. వారు ప్రతిరోజు గణపతి పూజించేవారు. ఆయన కోసం ఒక దేవాలయం కట్టాలని చాలా మంది అయితే నిర్ణయించుకుంటారు. అందుకోసం గణపతి విగ్రహాన్ని ఒక తాత్కాలికంగా స్థలంలో అయితే ఉంచుతారు. ఆ రాత్రే గణపతి ఒక భక్తుని స్వప్నంలో అయితే దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి నన్ను ఇక్కడే ఉంచండి. నాకు గోడలు, కట్టడాలు అవసరం లేదు అని గణేశుడైతే చెబుతాడు. నా భక్తులు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నన్ను చూడొచ్చు, ఎప్పుడైనా నా దర్శనం తీసుకోవచ్చు. నేను ఇక్కడే ఉండి నా భక్తులని నేను చూసుకుంటాను అని గణేశుడైతే స్వప్నంలో వచ్చి చెబుతాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం సౌతడ్క గణపతి అని పేరు కూడా వచ్చింది. సౌతడ్క అనే పదానికి అర్థము తోటల మధ్య ఉన్న పుణ్యస్థలం. ఇక్కడ గణపతికి సిద్ధి బుద్ధి సమేత గణపతి అని కూడా పిలుస్తారు. ఆయనకు సమర్పించే ప్రసాదం అయితే కొబ్బరికాయ, బెల్లం మాత్రమే. ప్రత్యేకంగా వినాయకుని చవితి, నాగపంచమి, సంకష్ట చతుర్థి రోజుల్లో ఇక్కడ భక్తులైతే వస్తూనే ఉంటారు. ఇక్కడి గణపతికి ఒక అద్భుతమైన కథ ఉంది. అంటే చరిత్ర. ఒకసారి ఈ ప్రాంతంలో తీవ్ర ఎండలతో బాధపడి పంటలో పుట్ట ఎండిపోయేవి. ప్రజలు కన్నులో నీళ్లు పెట్టుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఒక రైతు గణపతిని ప్రార్థించుకొని, దేవుడా మా భూమికి వర్షం ప్రార్థించు అని ఆ రోజు అయితే వాడు వరం అయితే కోరుకుంటాడు. ఆ రాత్రి ఘోరమైన వర్షం అయితే కురుస్తుంది. భూమి ఇక్కడున్న మొత్తం పంటలంతా బాగా పొండి అప్పటి నుంచి ఇక్కడ దేవుడిని వర్షాల గణపతి అని కూడా పేరైతే పిలుస్తారు. ఇక్కడ ఒక పవిత్రమైన తీర్థం కూడా ఉంది. గణపతి తీర్థం అని దాని పేరు కూడా ఉంది. భక్తులు ముందుగా ఈ తీర్థంలో స్నానం అయితే చేసి గణపతి దర్శనం అయితే చేస్తారు. ఆ నీరు అన్ని పాపాలను తొలగించే శాంతి కలిగిస్తుంది అని విశ్వాసం కూడా అంటారు. ఇక్కడ భక్తులు ఒక ప్రత్యేక పూజలైతే చేస్తారు. అంటే 101 కొబ్బరికాయని ఇక్కడ కొబ్బరికాయని కొట్టి వాళ్ళ కోరికలైతే ఈ గణేశుని ముందైతే వాళ్ళు కోరుకుంటారు. ఆ 101 కొబ్బరికాయలైతే కొట్టినప్పుడు వాళ్ళు శ్రద్ధగా పూజలైతే చేసి గణేశుని దగ్గర వాళ్ళు కోరుకుంటే వాళ్ళ కష్టాలన్నీ నెరవేరుతాయని చాలా మంది కూడా ఇక్కడ ఏమే కోరుకున్నా కూడాను గణేశుని నుంచి మనకు అన్ని నెరవేరుతాయని చాలా మందికైతే ఆ నమ్మకంతోటని ఇక్కడ లక్షల్లోనే మంది అయితే ఇక్కడ భక్తులు వచ్చి పూజలైతే చాలా మంది ఇక్కడ చేస్తూనే ఉంటారు. 101 కొబ్బరికాయలు కూడా కొట్టి ఇక్కడ దేవుడి దర్శనం అయితే చేస్తారు. ఈ గుడిలో గోడలు లేకపోవడం వల్ల వెనుక ఉన్న దైవ సందేశం చాలా లోతైనది. గణపతి స్వయంగా అన్నాడు, నన్ను చూడడానికి ఎవరైనా ఇక్కడ రావచ్చు, అడ్డులు కాకుండా అందుకే ఇక్కడ ధనికులు అంటే డబ్బులు ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, డబ్బులు లేకుండా ఉండేవాళ్ళు కూడా కావచ్చు, అందరికీ ఒకే విధానంగా ఇక్కడ పూజించాలి. నన్ను పూజిస్తే వరాలైతే కోరుకుంటే నేను ఇక్కడ వాళ్ళ కష్టాలని కూడా నేను తొలగిస్తాను అని కూడా గణేశుడు స్వయంగా చెప్పినాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని వీడియోలతో నేను మంచి మంచి చరిత్ర గురించి తీసుకొని గుడి గురించి తీసుకొస్తాను.